నేనే చెప్తాను, డోంట్ ఓట్ ఫర్ ఉపేంద్ర, ఓట్ ఫర్ దిస్ పాయింట్స్. దేర్ ఆర్ 9 పాయింట్స్. మేము పెట్టుకున్న పాయింట్స్ కి ఓటేయండి. నేను సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు కృష్ణని ఆరాధిస్తారు, కృష్ణని పూజిస్తారు. అవును సార్. ఆ కృష్ణ చెప్పిన భగవద్గీతను పూజిస్తారా అని. భగవద్గీతను ఫాలో అయితే మీరు కృష్ణ పూజ చేసిన. ఇది సింప్లిఫైడ్ గా ఉంది సార్. మనం కృష్ణుడు చూపించిన మార్గంలో మనం నడిస్తే మంచి అవుతుంది. అదే కృష్ణుడిని పూజిస్తే మంచి నేను అంతే చెప్తా ఉండేది. మళ్ళీ నాకు చెప్తారు, మీరు చెప్తా ఉంటారు కదా మీరే చేయాలి అని. సో ఆంధ్రప్రదేశ్లో ఆ పాలిటిక్స్ చూసిన తర్వాత ఏమనిపించింది సార్? అంటే మీ ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వ్యక్తి కదా, మా పవర్ స్టార్ అయినా కూడా మీ ఫ్రెటర్నిటీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కదా. ఐ ఆల్వేస్ ప్రౌడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ చేస్తాను ఇవిడి. ఏమో డెఫినెట్ గా ఏమో చేంజెస్ వస్తుంది, డెఫినెట్ గా మంచిది అవ్వాలి, చూస్తాం. సార్ ఆయనతో ఏమన్నా ఉందా మీకు అనుబంధం? అంటే చిరంజీవి గారితో ఉంది కదా, ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా మీకు? లేదు, ఒక్కసారి ఫ్లైట్ లో కలిసాము అంతే, లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ. తర్వాత ఇది. ఓకే సార్.